మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. ఏంటి సామెత చెప్తున్నా అనుకుంటున్నారా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లోను అలాగే యూట్యూబ్ లోను వైరల్ అవుతున్న ట్రెండింగ్ మీషో వైరల్ గ్యాజెట్స్ ని రివ్యూ చేయాలనుకుంటున్నాము. ఒకటండి, అన్బాక్సింగ్ రివ్యూస్ కి రియల్ రివ్యూస్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఇది అన్బాక్సింగ్ రివ్యూస్ కాదు, రియల్ రివ్యూస్. నేను యూజ్ చేసిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బాగా వైరల్ అయిన మల్టీపర్పస్ ఈ మినీ వైపర్ అయితే చూసేద్దామా. ఇదైతే మనకి అండర్ 150లో వచ్చేసిద్ది. ఇక దీని వర్కింగ్ విషయానికి వస్తే దీంతో మనం ఏదైనా ఫాస్ట్ గా క్లీన్ చేసుకోవచ్చు. మనకి కిచెన్ లో అయినా ఎక్కడైనా పాలు నీళ్లు టీ ఒలుగుతూ ఉంటాయి కదా, అప్పుడు మనం క్లాత్ తో క్లీన్ చేస్తాము. కానీ ఆ క్లాత్ తో చాలాసేపు క్లీన్ చేయాల్సి వచ్చింది. అలాగే మనకి ఆ క్లాత్ కూడా ఎండడానికి టైం పట్టిద్ది, స్మెల్ వచ్చేసిద్ది. ఇది యూజ్ చేసాము అంటే మనకు ఆ బాధ ఉండదు. ఇది ఏదైనా ఫాస్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. చాలా ఫాస్ట్ గా క్లీన్ అవుతుంది కూడా. మనకి హ్యాండిల్ కూడా పట్టుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. చక్కగా అలా పట్టుకొని ఇంకా అలా క్లీన్ చేసుకోవడమే. అన్నిటిని మన ఇంట్లో ఉన్న వాటన్నిటిని ఏదైనా సరే మనం వాటర్లో డిప్ చేసి ఇలా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని రియల్ రివ్యూకి వచ్చేద్దామా. దీన్ని అయితే కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత దీని స్పాంజ్ చాలా గట్టిగా అయిపోయింది. ప్రెస్ చేస్తున్నా ప్రెస్ అవ్వట్లేదు అనమాట. దాన్ని ఏం చేశాను, కొంచెం సేపు వాటర్ లో డిప్ చేసి ఉంచిన తర్వాత ఇలా మెత్తగా అవుతుంది. స్పాంజ్ అయితే వర్క్ అవుతుందా లేదా అంటే వర్క్ అవుతుంది. కాకపోతే దీన్ని యూజ్ చేసుకుని కొంచెం సేపు ముందు వాటర్ లో డిప్ చేసి ఉంచాలి, అప్పుడు వర్క్ అవుతుంది. ఇక దీనికి నేను ఇచ్చే రేటింగ్ 7/10 అనమాట. మీకు ఎవరికన్నా కావాలి అంటే ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేయండి. ఇక ఈ ప్రొడక్ట్ అయితే ఖచ్చితంగా రివ్యూ చేయాల్సిన ప్రొడక్ట్. ఇది ఎంత వైరల్ అయిందంటే చెప్పనేలేమో. ఇంకా ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఈ కాంబో అయితే ఉందనుకుంటా, అంత వైరల్ అయింది ఈ ప్రొడక్ట్. ఇదిగోండి, నాకైతే కర్లీ హెయిర్ లాగా ఉంటుంది, డస్టీ హెయిర్ అంటారు కదా, అలాంటిది అనమాట నా హెయిర్. అస్సలు ఏ దువ్వెంతోనూ కూడా చిక్కొదలదు. అయితే ఇట్లాంటి దువ్వెలను నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఈ వైరల్ అయిందిగా ఈ దువ్వెను యూజ్ చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. మిగతా డిమార్ట్ లో దువ్వెలు ఉంటాయి కదా సేమ్ ఇలాంటివే, అవి యూజ్ చేస్తుంటే వాటి పళ్ళు ఊడిపోతున్నాయి. కానీ ఇది ఎలా ఉంటుందా అని తీసుకున్నాను. ఇవి మనకి 2 మోడల్స్ లో ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ ఒకటి, ఇందాక నేను పింక్ కలర్ ది చూపించాను కదా, అదొక మోడల్. ఈ 2 మోడల్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్లూ కలర్ అయితే 140కి 2 వచ్చేస్తాయి. కానీ అసలు దీని క్వాలిటీ బాగాలేదు. ఎవరికైనా ఒత్తుగా జుట్టు ఉంటే జుట్టు లోపలికి దిగదన్నమాట. పింక్ కలర్ ది మాత్రం అందరింట్లోనూ ఉండాల్సిందే. దీనికి సపరేట్ రబ్బర్ ఇచ్చారు. రబ్బర్ తీసేస్తే మనకి జుట్టు కూడా వచ్చేసిద్ది. బ్లూ కలర్ దానికి రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే 10కి 0 అనమాట. ఎందుకంటే అసలు బాగాలేదు, గ్రిప్ కూడా ఊడొచ్చేస్తూ ఉంది. దువ్వెల మీద కూడా రెగ్యులర్ గా మనీ స్పెండ్ చేయలేం కదా, ఒకసారి తీసుకుంటే చాలా రోజులు రావాలి అనుకుంటాము. అలా రావాలి అనుకుంటే ఈ పింక్ కలర్ దువ్వెని తీసుకోండి. క్వాలిటీ బాగుంది, చిక్కుపోయిద్ది, ప్రైస్ కూడా 200లోనే వచ్చిద్ది. డిమార్ట్ దానికంటే బాగుంది. మీకు లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ఉంది. ఇక థర్డ్ ప్రొడక్ట్ అంటే చూసేద్దామా. ఒక్కొక్కసారి సేఫ్టీ పిన్స్ వల్ల మన డ్రెస్సెస్ సారీస్ ఇలా చినుకుపోతూ ఉంటాయి కదా, ఇంకా వాటిని ఆపేసి ఈ బ్రోచ్ పిన్స్ అయితే ట్రై చేయండి. ఇది చాలా వైరల్ అయిన ప్రొడక్ట్. ఇది కూడా చాలా క్యూట్ గా స్టైలిష్ గా మోడల్ గా కూడా ఉంటాయి. ఇవి 100 రూపీస్ కి 20 పీసెస్ అయితే వచ్చేస్తున్నాయి. ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల మనం పెట్టుకున్న తర్వాత ఊడడం అనేది ఉండదు. చున్నీ కూడా చాలా స్టిఫ్ గా ఉంటుంది. మనకి పిన్స్ అయినా ఊడిద్దేమో కానీ ఇదైతే ఊడదు, ఎందుకంటే దీనికి బ్యాక్ సైడ్ లాక్ సిస్టమ్ లాగా ఇచ్చారు. చూపిస్తాను చూడండి. ఇక్కడ అస్సలు ఊడట్లేదు. ఇట్లా ప్రెస్ చేసి బయటికి లాగితేనే వచ్చిద్ది అనమాట, లేకపోతే అన్లాక్ అవ్వదు. మనకి గుండీలు ఊడిపోయినా, లేకపోతే డ్రెస్సెస్ కి డీప్ నెక్ ఉన్నా, లేకపోతే మనకి పాకెట్ కి కూడా స్టైల్ గా ఉండడానికి ఇలా పిన్ చేసుకోవచ్చు అనమాట. మా బాబు కుర్తికి పెడుతున్నా చూడండి, ఎంత చిన్నగా ఉన్నా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇక్కడ నాకు థ్రెడ్ ఊడిపోయింది అనమాట ఒక సైడ్, ఆ పిన్ పెట్టాను చూడండి ఎంత అందంగా కనిపించిందో. నేను తీసుకున్న ఈ బ్రోచ్ పిన్స్ అయితే చాలా క్వాలిటీతో ఉన్నాయి. కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తే ఎవరికన్నా కావాలంటే తీసుకోండి. దీని రేటింగ్ 10/10. నెక్స్ట్ ప్రొడక్ట్ అయితే వైరల్ స్పాంజ్. ఇది ఎంత ట్రెండ్ అయిందో. గోడల మీద ఏ మురికి ఉన్నా, ఏ డస్ట్ ఉన్నా, గోడలు నల్లగా అయినా, లేకపోతే ఎలాంటి మరకలు ఉన్నా గానీ 1 minute లో క్లీన్ చేసిద్ది అని చెప్పేసి అన్నారు. మరి దీన్ని టెస్ట్ చేద్దామా. నేను మార్కర్, క్రయాన్, స్కెచ్ 3 యూజ్ చేశాను. ఎంత ఫాస్ట్ గా క్లీన్ అవుతుందో చూద్దాము.
ఫాస్ట్గానే క్లీన్ అవుతుందండోయ్. కాకపోతే వాటర్లో డిప్ చేసి వాటర్ని ప్రెస్ చేసుకుంటూ క్లీన్ చేయాలి, మనకి ఫాస్ట్గా క్లీన్ అయిపోయిద్ది అప్పుడు. ఆగండి, రియల్ రివ్యూ కూడా చూసేసేయండి. ఇది 1 టైం యూస్కి మాత్రమే. మనం 100 రూపీస్ పెట్టుకుంటే కనీసం 100 టైమ్స్ అన్నా యూజ్ చేయాలని చూస్తాము, కానీ ఈ 1 టైం యూజులు మనకి సెట్ కావన్నమాట. 1 or 2 టైమ్స్ యూజ్ చేసుకునేదే అనుకుంటే తీసుకోండి, రివ్యూస్కి అయితే పనికిరాదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇప్పుడు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ని చూపించేనా. ఇప్పుడు నేను చూపించబోయే ప్రోడక్ట్ పాప డ్రైయింగ్ క్లాత్ అన్నమాట. ఇది మనకి మల్టీపర్పస్లో యూజ్ అవుతుంది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, అర్థమైందా? మన ఇంటి ముందైనా ఇంటి బయటనా ఏదో ఒకటి ఆరబోసుకుంటూ ఉంటాం కదా. అలా ఆరబోసినప్పుడు సిటీస్లో అయితే పావురాళ్ళు, ఇంకా విలేజెస్లో అయితే కోళ్ళు, పక్షులు ఏదో ఒకటి చిరాకు చేస్తూ ఉంటాయి. అలా అవి చిరాకు చేస్తాయి అనే భయం లేకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి ఒక డ్రైయింగ్ నెట్ని అయితే ఆర్డర్ పెట్టుకోండి. దీని మీద మనం రాగులు, సజ్జలు, జొన్నలు, ఇప్పుడు సమ్మర్ కదా, ఒడియాలు, ఇంకా తాండ్ర పోసుకుంటాం కదా, మ్యాంగో జెల్లీ, అలా క్లాత్ మీద పోసుకొని జిప్ కవర్ చేసుకుంటే ఇంకా మనం ఆరబోసుకున్న వాటిని చిరాకు చేయలేదు. మనకి ఇక్కడ జిప్ క్వాలిటీ చూపిస్తున్నాను చూడండి. మనకి జిప్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీతో సాఫ్ట్గా ఉందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ మనకి క్లాత్ ఇచ్చారు. ఇది ప్యూర్ కాటన్ క్లాత్. దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే నెట్ మనకి కోళ్ళు తిరిగినా కానీ చినక్కకుండా ఉంటుంది, అంత గట్టిగా ఉంది. మనకి ఏదైనా వర్షం పడినప్పుడు ఇట్లా తీసుకొని వెళ్ళిపోవచ్చు, అంత ఈజీగా ఉంది ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ క్వాలిటీతో పాటు ఈ ప్రోడక్ట్ కూడా నాకు బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్. మీకు ఎవరికన్నా కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒరిజినల్ ప్రోడక్టే కావాలి అనుకుంటే ఖచ్చితంగా లింక్ని యూజ్ చేసి కొనుక్కోండి. ఇప్పుడు నేను చూపించబోయే ప్రోడక్ట్ మ్యాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది, స్నాప్ బటన్స్ కిట్. ఇప్పుడు మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ఈ ప్రోడక్ట్ ఉంటే మనం 1 minute షర్ట్ బటన్స్, జాకెట్కి ఉక్సులు, అలాగే మనకి ఎక్కడన్నా డీప్ నెక్ వచ్చింది అనుకోండి, ఆ డీప్ నెక్ దగ్గర ఒక ఉక్స్ పెట్టించుకుంటాం కదా, అలా పెట్టుకోకుండా ఒక బటన్ లాగా మనం ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. స్టిచ్చింగ్తో కూడా పని లేకుండా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు స్టిచ్ అయిపోతుంది. ఎలా చూపిస్తాను చూడండి. ఈ డ్రెస్కి నాకు డీప్ నెక్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఒక పిన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా సెట్ చేసుకోండి బటన్స్ అయితే. ఇలా మనం కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ బటన్ కావాలో అక్కడ జస్ట్ అలా ప్రెస్ చేయడం అంతే. చూసారా, జస్ట్ అలా ప్రెస్ చేసిన వెంటనే బటన్ ఎలా రెడీ అయిపోయిందో. బటన్ ఫిక్స్ చేసుకోవడానికి వేరే సైడ్ కూడా పెట్టేసుకుందాము. చూడండి, నేను పెట్టిన విధంగా పెట్టండి. అదిగోండి, మనకి చూసారా ఎంత చక్కగా బటన్ రెడీ అయిపోయిందో. అయితే ఇక్కడ ఏంటంటే బటన్ చాలా గట్టిగా ఉండడం వల్ల మనం ఒకేసారి ఓపెన్ చేసేటప్పుడు మొత్తం బటన్ ఊడొచ్చేస్తుంది. మీరు కొంచెం పల్సటి క్లాత్లకి గట్టిగా పెట్టుకున్నారనుకోండి బటన్ అనేది ఊడరాదు. ఇక్కడ నేను పిల్లో కవర్స్కి ఇట్లా బటన్ అనేది యాడ్ చేసుకున్నా. పిల్లో కవర్స్ పెద్దగా బయటకు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి దీన్ని మల్టీపర్పస్లో యూజ్ చేస్తున్నారు. ఆన్లైన్లో అందరూ షూ బెల్ట్కి, హ్యాండ్ బ్యాగ్లకి యూజ్ చేస్తున్నారు. దీని ప్రైస్ అయితే అండర్ 200లో వచ్చేస్తుంది. దీనికి నేను ఇచ్చే రేటింగ్ అయితే 7/10, ఎందుకంటే ఒక్కొక్కసారి బటన్ ఊడొచ్చేస్తుంది కాబట్టి. మన ఫోన్ని మ్యాజిక్ ఫోన్ లాగా మార్చే ఈ సిలికాన్ ఫోన్ హోల్డర్ని చూసేద్దామా. ఇప్పుడు చూడండి నా ఫోన్ ఎలా అక్కడ ప్లేట్కి అతుక్కుందో, ఎంత గట్టిగా అతుక్కుందో చూడండి. ఇది ఉంటే మన దగ్గర మన ఫోన్ ఒక మ్యాజికల్ ఫోన్ అయిపోతుంది అనమాట. ఇలా దీనికి బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ ఇస్తారు. దీన్ని మన ఫోన్కి బ్యాక్ సైడ్ అంటించుకొని ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ అతికించుకోవచ్చు. అంటే గోడలకు అంటదులేండి, ఓన్లీ జస్ట్ గ్లాస్ ఐటమ్స్కైనా లేకపోతే డోర్స్కైనా అలా దేనికైనా అతికించుకోవచ్చు. మ్యాక్సిమం గోడలకు మాత్రం ఉంటుంది అంతే. ఇది చూడండి, ఫ్రిడ్జ్కి అంటిస్తున్నాను, మంచానికి అంటించాను, ఇంకా ఎక్కడ పడితే అక్కడ మనం ఇట్లా స్టిక్ చేసుకోవచ్చు మన ఫోన్ని. దీని క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ మనం గ్రిప్ని కనుక సరిగ్గా పెట్టలేదు అనుకుంటే, అంటే మనం హైట్లో పెట్టేటప్పుడు ఫోను గ్రిప్ కనుక సరిగ్గా పెట్టలేదు అనుకుంటే ఊడొచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి గ్రిప్ సరిగ్గా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ప్లేట్కి ఎంత గట్టిగా స్టిక్ అయిందో, అస్సలు ఊడట్లేదు. ఈ ప్రోడక్ట్ కూడా బాగా వైరల్ అయ్యిందండి. ఇది మనకి అండర్ 100 రూపీస్కి వచ్చేసిద్ది అనమాట. ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది నాకైతే. దీనికి రేటింగ్ ఖచ్చితంగా 10/10 ఇస్తాను నేనైతే. ఆహా, ఇది ఒక మంచి ప్రోడక్ట్, ఎందుకంటే మనతో పాటు మన పిల్లలకి కూడా ఇది ఫేవరెట్ ప్రోడక్ట్. ఐస్ క్రీమ్ మౌల్స్
చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసుకొని తినాలని కోరిక ఇప్పటికి నెరవేరిందనమాట. మన పిల్లలకి కూడా చక్కగా సమ్మర్లో ప్రతిరోజు హెల్తీ ఐస్ క్రీమ్ని చేసి పెట్టచ్చు. ఇది ఉంటే మనం దీంట్లో షుగర్ కూడా యాడ్ చేయకోకుండా ఐస్ క్రీమ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దేనికి ఒక ప్రాబ్లం ఉందండి, దీంట్లో వాటర్ కంటెంట్తో ఉన్న ఐస్ క్రీమ్స్ వస్తాయి కానీ క్రీమీ స్ట్రక్చర్తో ఉన్న ఐస్ క్రీమ్స్ రావాలి అంటే కొంచెం కష్టమే. ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా, ఫేస్కి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం కోసం ఐస్ క్యూబ్స్ మసాజ్ చేసుకుంటారు కదా, అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా దీని క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ అయితే బాగుందండి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8/10, ఎందుకంటే అన్ని ఐస్ క్రీమ్స్ కుదరట్లేదు కాబట్టి. ఇక ఇప్పుడు నేను చూపించబోయేది బాగా వైరల్ అయిన ఈ కిచెన్ స్క్రబ్బర్ అన్నమాట. ఈ కిచెన్ స్క్రబ్బర్ రివ్యూని అయితే మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో చూడడానికి మాత్రం. ఈ స్క్రబ్బర్స్ ప్రైస్ అయితే ప్యాక్ ఆఫ్ 5 100 రూపీస్ అండి. ఇంకా దీంతో పాటు వేరు వేరే డిఫరెంట్ స్క్రబ్బర్స్ని కూడా తీసుకున్నాను. ఇదైతే మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్క్రబ్బర్ అన్నమాట. ఇవి ప్యాక్ ఆఫ్ 10 అండర్ 120కి వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ ఇవి ప్యాక్ ఆఫ్ 20 వస్తాయి. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటేమో సింగిల్ లేయర్ది, ఇంకోటేమో డబల్ లేయర్ది. ఇక్కడ నేను డబల్ లేయర్స్ తీసుకున్నాను అనమాట. ఇది మనం ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకొని స్క్రబ్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని రివ్యూస్ చూసేద్దామా. ఈరోజు కుక్కర్ వీడియో తీస్తున్నానని ఎంతసేపు అడగంటుందో ఏంటో. ఫస్ట్ అయితే నేను ఈ స్పాంజ్ స్క్రబ్ అనేది ట్రై చేస్తున్నాను. కొంచెం లైట్గా పోయిందండి, అస్సలు పోలేదు. కాకపోతే దీనికి లిక్విడ్ చాలా తక్కువ పట్టిద్ది, బురుజు ఎక్కువ వస్తుంది. ఇక సెకండ్ స్క్రబ్ అని చూసేద్దామా. ఇది నేను 2 లేయర్స్ది తీసుకున్నా. 2 లేయర్స్ది వచ్చేసి మనకి ప్యాక్ ఆఫ్ 10 150 రూపీస్. ఆ కుక్కర్ బాగా అడుగంటడం వల్ల ఏంటో దీనికి కూడా పోవట్లేదు. వేరే బౌల్ మీద చూస్తున్నాను. ఈ బౌల్ అయితే బాగానే క్లీన్ అయ్యిందండి. మనం ఎలా అయితే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది ఉండాల్సిందే అనమాట. అయితే ఇక్కడ నేను రెగ్యులర్గా యూజ్ చేసే స్క్రబ్ అన్ని యూజ్ చేస్తున్నాను. చూడండి ఎంతన్నా నేను రెగ్యులర్గా యూజ్ చేసే స్క్రబ్బరే మంచిది అనిపించింది. అంత మాడు కూడా ఎంత ఈజీగా ఒక్కసారికే పోయింది చూడండి. మళ్ళీ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ. చూడండి ఎంత మంచిగా క్లీన్ అయిందో. ఇవి రెండు ఓకే కానీ ఆ స్పాంజ్ స్క్రబ్బర్ని మాత్రం అసలు తీసుకోవద్దనమాట, వేస్ట్. జస్ట్ అది లుకింగ్ కోసం మాత్రమే. క్వాలిటీ చెక్ చేసి తీసుకుంటేనే ఇలా ఉన్నాయి. మీరు ఎలా పడితే అలా సెట్ చేసి తీసుకున్నారు అంటే ఇంకా అసలు మంచి ప్రోడక్ట్ తీసుకోలేరు. మీకు నిజంగా క్వాలిటీ అయిన ప్రోడక్ట్ కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ సెట్ చేసి ఉన్నాను కాబట్టి నా లింక్ ద్వారా వెళ్తే మీరు క్వాలిటీ ప్రోడక్ట్ని తీసుకోగలుగుతారు. ప్రతి ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. మీరు ఇంకా లింక్ ద్వారా వెళ్తే మీకు ఆఫర్ కూడా ఉంటుందన్నమాట. ఎంతో కొంత ఆఫర్ అయితే మీకు యాడ్ అవుతుంది. మరి ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ ఇంకా నేను డైలీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. రియల్ రివ్యూస్ని మాత్రమే ఇస్తాను, ఫేక్గా అనవసరంగా రివ్యూస్ ఇవ్వను. ఎందుకంటే మీ టైం కూడా వేస్ట్ అవుతుంది కదా నా టైంతో పాటు. అందుకని చెప్పేసి ఫేక్ రివ్యూస్ వద్దు, మనకి రియల్ రివ్యూస్ చాలు. నాతో మీ జర్నీ కొనసాగించాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.